పంచదార పాయసాలు ఓపిగ్గా వెళ్ళి విందులోకి వండి మార్చినాము భేషుగ్గా. ఏమి రుచి అనరామై మరచి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఫాలూదా చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడైతే మనకు చల్లగా ఐస్ క్రీమ్ కానీ ఫాలూదా కానీ ఇంకా నింపుకొని కానీ అలాంటివి తినాలనిపిస్తుంది. అందుకోసం అయితే నేను ఫస్ట్ రెడీమేడ్గా డిమార్ట్లో ఫాలూదా ప్యాకెట్ తీసిన దాంతో చేస్తున్నాను. మనము ఇది రెడీమేడ్ ప్యాకెట్ కాకుండా దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని అవి తెచ్చుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ప్యాకెట్ని ఇప్పిన వాటర్ పెట్టేసిన. మనకి ఒక్క ప్యాకెట్కి అయితే 4కి కానీ 5కి కానీ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోండి, ఇంకా షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ యాడ్ కొన్ని నేనైతే 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇదైతే 6 మెంబర్స్కి అయితే వచ్చింది ఒకటే ప్యాకెట్. దీంట్లో షుగర్ యాడ్ చేసిన, నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన, ఇంకా సేమియా కూడా యాడ్ చేసిన మీదికించి. ఈ ప్యాకెట్లో వచ్చినాయే కాకుండా నేను మీది నుంచి ఇలా అన్నీ యాడ్ చేసినాను. మళ్ళీ సాబ్జా కూడా ఒక 3 స్పూన్స్ అయితే ఎక్స్ట్రా వేసినాను. ఇలా మంచిగా వేసి కలుపుకోవాలి. ప్యాకెట్ని విప్పుకొని ఇందులో ఆల్రెడీ షుగర్ వస్తుంది కాబట్టి నేను ఒక 4 స్పూన్ షుగర్ కూడా వేసిన. వాటర్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి మనము అన్నీ మనకు సరిపడా తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అట్లీస్ట్ 10 మినిట్స్ మంచి బాయిల్ అయ్యి థిక్నెస్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, నేను ఎక్కువగా సాబ్జా గింజలు వేసినాను. అందులో వచ్చినాయే కాకుండా ఇంకా కూడా వేసిన. ఇలా పాలు కూడా మంచిగా గరం అయిన తర్వాత ఇలా పోస్తూ ఉండండి, లేదంటే విరిగిపోతుంది. ఇలా నేనైతే ఫ్యాన్ కింద పెట్టుకొని పోస్తూ ఉన్నా, మంచిగా విరిగిపోకుండా ఉండడానికి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని థిక్నెస్ కోసం మనం గ్యాస్ పైన ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూడండి, కొంచెం పల్సగా ఉంది కదా, దీన్ని కొంచెం థిక్నెస్ రావాలి ఫాలూదా లాగా. ఆ థిక్నెస్ వచ్చేదాకా మనం ఒక 10 మినిట్స్ గ్యాస్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. మీకు ఈ ఫ్లేవర్ తోటే ఇట్లా అన్నీ మిక్స్ చేసేసుకొని ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకుంటే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నా సరిపోతుంది. ఒక్క ప్యాకెట్తో 6 మెంబర్స్కి ఇంకా చాలా నిండు గ్లాసెస్లో వచ్చింది. మీరు ఇంకా తక్క తాగే వాళ్ళకైతే మ్యాక్సిమం 8 మెంబర్స్కి అయితే వస్తుంది. ఇలా ఇంకొక 10 మినిట్స్ ఉడికించాలి హై ఫ్లేమ్లో పెట్టి థిక్నెస్ కోసం. చూడండి, ఈ సాబ్జా గింజలు చాలా మంచివి, అందుకని నేను ఎక్కువ వేసిన. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చల్లగా. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉండాలి. చల్లగా తాగితే బాగుంటుంది కదా ఫాలూదా, అందుకనే బాగా చల్లగా అయ్యేదాకా, ఐస్ లాగా అయ్యేదాకా. ఇలా అయిన తర్వాత మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చల్లగా చాలా బాగుంది ఫాలూదా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకుంటే అందులోనే రోజ్ ఫ్లేవర్, ఇది నేను చేసింది రోజ్ ఫ్లేవర్. ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకుంటే అన్ని ఫ్లేవర్స్లో ఉంటాయి. నేను లేదు ప్యాకెట్స్ కాకుండా సేమియాతోటి, సాబ్జాతోటి, షుగర్, డ్రై ఫ్రూట్స్ ఇలా చేసుకోవాలనుకుంటే మీరు ఏదైనా ఫ్లేవర్, కేసర్ కానీ ఇంకేదైనా ఫ్లేవర్, న్యాచురల్ ఫ్లేవర్స్ ఏదైనా కలుపుకొని ఇలా చేసుకోండి. చూడండి, చాలా టేస్టీగా ఉంది. సమ్మర్లో అయితే ఇలాంటివి చేసుకొని తాగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.